ఇవాళ మనం వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోబోతున్నాం, హగ్గింగ్ ఫేస్. ఈ హగ్గింగ్ ఫేస్ అంటే ఏంటిది, ఇది అసలు ఎందుకు ఉంది అంటే అలాగే దీని గురించి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వాటి యొక్క ఫీచర్స్ ఏంటిదో మనం ఇవాళ తెలుసుకుందాం. ఓకేనా? వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మాకు ఎంఎల్ వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఇక స్టార్ట్ చేసేద్దామా? డన్. ఫస్ట్ అసలు హగ్గింగ్ ఫేస్ అంటే ఏంటిది? హగ్గింగ్ ఫేస్ అంటే గిట్ హబ్ ఫర్ మిషన్ లెర్నింగ్ అన్నమాట. హగ్గింగ్ ఫేస్ అంటే ఏం లేదు, ఒక ఇల్లు. మిషన్ లెర్నింగ్ మోడల్స్ అన్నిటికీ ఒక ఇల్లు లాంటిది అనమాట. ఇల్లా? మిషన్ లెర్నింగ్ కి ఇల్లు ఏంటి అనే డౌట్ లో ఉన్నారా? దాని గురించి క్లారిటీ ఇస్తాను, చూడండి. ఇంతకు ముందు ఏ మోడల్స్ అనేటివి ఓన్లీ రీసెర్చ్ పేపర్స్ లో ఆర్ ప్రైవేట్ కంపెనీ సర్వర్స్ లో మాత్రమే మనం మోడల్స్ ని యూజ్ చేసుకోగలం. ఆ మోడల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా హార్డ్ అవుతుంది. సో హగ్గింగ్ ఫేస్ అనేది ఒక లైబ్రరీ లాంటిది. అంటే అన్ని మోడల్స్ వచ్చి ఇక్కడ ఒక చోటు ఉంటాయి. దాన్ని హగ్గింగ్ ఫేస్ అని అంటాం. సింపుల్ గా చెప్పాలి అంటే హగ్గింగ్ ఫేస్ క్రియేటెడ్ ఏ సెంట్రల్ ఓపెన్ సోర్స్ ప్లేస్ టు షేర్, డిస్కవర్, యూజ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడల్స్. ఇట్ డెమోక్రటైజ్డ్ ఏఐ. అర్థమైంది అనుకుంటా కదా. హగ్గింగ్ ఫేస్ అంటే అన్ని మోడల్స్ కంబైన్ అయ్యి ఒక చోట ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్ నే మనం హగ్గింగ్ ఫేస్ అని అంటాం. ఓకేనా? ఒకసారి హగ్గింగ్ ఫేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దామా? డన్. చూసేద్దాం హగ్గింగ్ ఫేస్ లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయో. హగ్గింగ్ ఫేస్ ఇక్కడ ఒక సింబల్ క్యూట్ గా ఉంది చూడు, ఇదే హగ్గింగ్ ఫేస్. ఓకే, నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యి ఉన్నా కాబట్టి నేను లాగిన్ లోకి నా క్రెడెన్షియల్స్ ఇస్తాను. మీరు సైన్ అప్ అయ్యి ఆటోమేటిక్ గా మీ క్రెడెన్షియల్స్ తీసుకోండి. ఇదిగోండి, ఇదే హగ్గింగ్ ఫేస్. చూసారా? ఇప్పుడు ఇందులో నేనేమన్నాను, మల్టిపుల్ మోడల్స్ అనేటివి ఉంటాయన్నా కదా. సో ఇక్కడ చూడండి, మోడల్ సెక్షన్ లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయో. కరెక్ట్ గా చూసుకుంటే ఇక్కడ 21,89,333. వావ్, ఇన్ని మోడల్స్ ఉన్నాయా ఇందులో? ఆశ్చర్యంగా ఉంది కదా. ఎస్, అదే హగ్గింగ్ ఫేస్ యొక్క గొప్పతనం. చూసారా? ఇక్కడ డీప్సిక్ ఏఐ, డీప్సిక్ ఓసిఆర్ అండ్ మిన్ మ్యాక్స్ ఏఐ, ఇవన్నీ మోడల్స్ అన్నమాట. నీకు ఇలా నంబర్ ఆఫ్ మోడల్స్ మొత్తం టోటల్ గా 21,89,333 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకో సెక్షన్ కి వద్దాం. ఇదంతా ఫిల్టర్ సెక్షన్ అన్నమాట. ఇందులో మనం చూడండి, టెక్స్ట్ జనరేషన్ అంటే నథింగ్ బట్ చాట్ జీపీటీ ఎలాగో అలాగా. అంటే ఇప్పుడు చాట్ జీపీటీని మనం ఎలా యూజ్ చేస్తాము, జస్ట్ ఒక ప్రాంప్ట్ టైప్ చేస్తే అది మనకి ఇంకో ప్రాంప్ట్ ఇస్తుంది. సో ఇది టెక్స్ట్ జనరేషన్. ఇదేమో ఎనీ టు ఎనీ, నువ్వు ఏదైనా ఇవ్వు. అంటే ఇమేజ్ టు టెక్స్ట్ అయినా, టెక్స్ట్ టు ఇమేజ్ అయినా, టెక్స్ట్ టు వాయిస్ అయినా, వాయిస్ టు టెక్స్ట్ అయినా, ఏదైనా ఇవ్వు. అట్లాంటివన్నీ ఇందులో ఉంటాయి. లెట్స్ సీ. ఇప్పుడు ఒకసారి టెక్స్ట్ జనరేషన్ లోకి వెళ్తే చూడండి, నాకు మొత్తం 2,90,225 మోడల్స్ ఉన్నాయి టెక్స్ట్ జనరేషన్ మీద. ఇక్కడ చూసారా, ఓపెన్ ఏఐ జీపీటీ అండ్ అలాగే ఇక్కడ మినిమాక్స్ ఏఐ, మిన్మాక్స్ M2, ఓపెన్ ఏఐ జీపీటీ 20 బిలియన్ పారామీటర్స్ ది, అండ్ అలాగే అలీబాబా NLP టాంగియో, ఇలా నంబర్ ఆఫ్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఎనీ టు ఎనీ చూద్దాం. ఎనీ టు ఎనీ చాలా తక్కువ ఉన్నాయి, జస్ట్ 7,783 మాత్రమే ఉన్నాయి ఇందులో. చెప్పాను కదా, ఎనీ టు అనే అంటే టెక్స్ట్ టు స్పీచ్ అయినా, స్పీచ్ టు టెక్స్ట్ అయినా, ఇలా రకరకాలుగా ఎనీ టు ఎనీ అంతే. నెక్స్ట్ ఇమేజ్ టు టెక్స్ట్. ఇమేజ్ టు టెక్స్ట్ వచ్చేసరికి మనకి 7,803 మాత్రమే ఉన్నాయి. OCR అని ఉంది కదా ఇక్కడ. OCR అంటే నథింగ్ బట్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. అంటే అర్థమైందంటే, లెట్ us సపోజ్ మన దగ్గర ఒక బూస్ట్ ప్యాకెట్ ఉంది అనుకుందాం. ఈ బూస్ట్ ప్యాకెట్ లో నుంచి టెక్స్ట్ ఫీచర్స్ అనేటివి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సరే, బూస్ట్ ప్యాకెట్ కాకపోయినా ఇంకేదైనా ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుందాం? ఓకే, ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుందాం. మనం క్వశ్చన్ పేపర్ తీసుకున్నప్పుడు అందులో మనం టెక్స్ట్ ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా. అప్పుడు ఆ టైంలో ఏం చేస్తాం? గూగుల్ లెన్స్ వాడతాం కదా. ఐడియా ఉందా గూగుల్ లెన్స్? టెక్స్ట్ ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. సో అదే ఇక్కడ OCR చేస్తుంది అనమాట. ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి OCR లో. నెక్స్ట్ ఇమేజ్ టు టెక్స్ట్, ఇమేజ్ టు ఇమేజ్, టెక్స్ట్ టు ఇమేజ్, ఇలా రకరకాలుగా ఉంటాయి. నెక్స్ట్ మనం ఇందులో ఇంకొక ఫిల్టర్ ఆప్షన్ ఏంటంటే పారామీటర్స్. లెట్ us సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి మొత్తం 128 బిలియన్ పారామీటర్స్ అండ్ అలాగే లెస్ దాన్ 500 బిలియన్ పారామీటర్స్ వరకు ఉన్నాయి. సో నాకు ఇంత పెద్ద మోడల్స్ అవసరం లేదు. జస్ట్ నార్మల్ మోడల్ కావాలనుకోండి, అప్పుడు నీకు కావాల్సిన పారామీటర్స్ తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ఇది మాక్సిమం పారామీటర్ అండ్ అలాగే ఇది మినిమం పారామీటర్ సైజ్. ఇక్కడ చూసుకుంటే మనం లిమిట్ ఎంత ఇచ్చాం? 24 బిలియన్ ఇచ్చాం. సో ఇక్కడ వచ్చే మోడల్స్ అన్ని 24 బిలోనే ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లైబ్రరీస్. ఈ లైబ్రరీస్ లో చూసుకుంటే మనం ట్రాన్స్ఫార్మర్స్ వాడాలా, లేకపోతే టెన్సర్ ఫ్లో వాడాలా, అంటే మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. లెట్ సపోజ్ నాకు ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ గా నాకు మోడల్ కావాలి అని అనుకున్నాం అనుకో, అప్పుడు ట్రాన్స్ఫార్మర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తాయి మనకి.
అన్ని. అంటే సపోజ్ నాకు ట్రాన్స్ఫార్మర్ కాకుండా PyTorch లో కావాలి అనుకుందాం, అప్పుడు మనకి ఇదిగోండి ఈ విధంగా వస్తాయి మొత్తం మనకి PyTorch లో. నెక్స్ట్ యాప్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ లో మనం రన్ చేయడానికి కుదిరిద్ది. ఇప్పుడు ఉలామా అనేది చూసుకుందాం. ఉలామా అనేది ఏంటిదంటే ఇది ఒక ఆఫ్లైన్ చాట్ బాట్ లాంటిది అనమాట. అంటే ఆఫ్లైన్ లో మనం లోకల్ గా LLMs ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ అనేది ఉలామాలో ఉంటది. దాంట్లోకి కొన్ని స్పెసిఫిక్ మోడల్స్ కావాలి కదా. లెట్ సపోజ్ ఉలామా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇగో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ వరకు మనం డౌన్లోడ్ చేసుకోగలం ఉలామాలో యాప్స్ యొక్క ఫిల్టర్. నెక్స్ట్ మనకి ఇందులోనే టాస్క్ సెక్షన్ ఉంటది. ఇందులో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ టాస్క్ ఉంటది. ఇక్కడ చూసారా, ఆడియో టెక్స్ట్ టు టెక్స్ట్, ఇమేజ్ టెక్స్ట్ టు టెక్స్ట్, విజువల్ క్వశ్చన్ ఆన్సరింగ్, ఇవన్నీ మోడల్స్ అనమాట. లెట్ సపోజ్ విజువల్ క్వశ్చన్ ఆన్సరింగ్ తీసుకుంటే ఇక్కడ మనకి విజువల్ క్వశ్చన్ ఆన్సరింగ్ కి వాడే మోడల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ డాక్యుమెంట్ క్వశ్చన్ ఆన్సరింగ్ కి యూజ్ అయ్యే మోడల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ విజువల్ డాక్యుమెంట్ రిట్రీవల్, ఎనీ టు ఎనీ, ఇలా మనకి ఇది ఒక్కటే కాకుండా ఇక్కడ చూడండి కంప్యూటర్ విజన్ అంటే డెప్త్ ఎస్టిమేషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇమేజ్ సెగ్మెంటేషన్, టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు టెక్స్ట్, ఇమేజ్ టు ఇమేజ్. చూసారా ఎన్ని ఉన్నాయి అసలు ఇందులో. చూసారా ఎన్ని గణం ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. కంప్యూటర్ విజన్ కి ఇన్ని గణం ఫీచర్స్ ఉన్నాయి. అండ్ అలాగే NLP బేస్డ్ గా మళ్ళీ టెక్స్ట్ క్లాసిఫికేషన్, టోకెన్ క్లాసిఫికేషన్, టేబుల్ క్వశ్చన్ ఆన్సరింగ్ అండ్ అలాగే ఇక్కడ ఆడియోలో చూసుకుంటే టెక్స్ట్ టు స్పీచ్, టెక్స్ట్ టు ఆడియో, ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్, ఆడియో టు ఆడియో, ఇలా టేబులర్ క్లాసిఫికేషన్, టేబులర్ రిగ్రెషన్, టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, రోబోటిక్స్, గ్రాఫ్ మెషిన్ లెర్నింగ్. చూసారా ఎన్ని ఉన్నాయో. చెప్తుంటే నాకే అలసడిగా ఉంది, అట్లా ఉంది. నెక్స్ట్ లైబ్రరీస్ మీకు ఆల్రెడీ చెప్పింది ఇందులో ఏమేమి లైబ్రరీస్ కావాలనుకుంటున్నాం దాని బేస్డ్ గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లాంగ్వేజెస్, ఇంగ్లీష్ లాంగ్వేజా, జర్మన్ లాంగ్వేజా, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. ఇగో తెలుగు కూడా ఉంది మన లాంగ్వేజ్. తెలుగులో చూద్దాం ఏమున్నాయో. చూడండి జస్ట్ తక్కువే ఉన్నాయి కానీ 1700 ఉన్నాయి కానీ బట్ పర్లేదు, వీటి వరకు తెలుగు సపోర్ట్ చేస్తుంది. అంటే తెలుగు అర్థం చేసుకోగలుగుతాయి ఈ మోడల్స్ అన్ని. ఓకేనా. నెక్స్ట్ లైసెన్సెస్. ఈ లైసెన్సెస్ అంటే ఇది ఒక కాపీరైట్ లాగా అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మోడల్ ఒకరు చేశారు అనుకోండి, వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు దానికి. ఇప్పుడు సపోజ్ MIT స్టూడెంట్స్ చేశారనుకో, MIT అని చెప్పి వాళ్ళు ఒక లైసెన్స్ తీసుకుంటారు. లామా 2 వాళ్ళు చేస్తే లామా 2 ఒక లైసెన్స్, లామా 3 అయితే లామా 3, ఇలా రకరకాలుగా లైసెన్స్ ఉంటాయి. సో MIT అంటే మనకు తెలిసిందే ఆల్రెడీ, ఇది ఫారెన్ లో ఉంటది, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ మనకి IIT అనేది ఎంత తోపో అక్కడ MIT అనేది అంత తోపు. సో అలాగా ఇప్పుడు MIT నుంచి లైసెన్స్డ్ అంటే ఆ మోడల్ కి హైయెస్ట్ ప్రయారిటీ అనే కదా, అంటే ఆ మోడల్ ని ఎక్కువగా వాడతారని అర్థం. ఇది ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ అదర్స్ అంటే ఇంకా యాప్స్, ఇన్ఫరెన్స్ ప్రొవైడర్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఇది ఏంటిదంటే ఈ ఇన్ఫరెన్స్ ప్రొవైడర్ అనే ఫిల్టర్ allows us to find models that are optimized for specific cloud platform or companies that provide AI model inference as a service. అంటే నథింగ్ బట్ సపోజ్ ఇప్పుడు గ్రాక్ అనేది ఉంది. గ్రాక్ అనేది ఒక ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్ లో కొన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అలాంటి మోడల్స్ లో మనం సపోజ్ ఇక్కడ చూసుకుంటే గనక గ్రాక్ కి రిలేటెడ్ ఇవన్నీ మనం గ్రాక్ యొక్క ప్లాట్ఫామ్ లో వాడుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సింపుల్ గా ఏం లేదు గాయస్, హగ్గింగ్ ఫేస్ అంటే ఒక రెస్టారెంట్ అనుకోండి, ఆ రెస్టారెంట్ లో ఈ మోడల్స్ అనేటివన్నీ డిషెస్ అన్నమాట. అలాగా. నెక్స్ట్ ఈ డేటా సెట్స్ అంటే ఏంటిది, ఈ డేటా సెట్స్ అంటే ఏం లేదు నథింగ్ బట్ ఆ వంటకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అంతే. చూసారా మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి ఇంక్లూడ్ చేసుకుంటే ఎంత మంచిగా ఉందో ఇది. ఇప్పుడు డేటా సెట్స్ లో మనకి నంబర్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి సైజ్ అనేది 1K నుంచి 1 ట్రిలియన్ ఉన్నాయి. చూసారా అంత పెద్ద సైజు కూడా మనకి ఇక్కడ ఉంటున్నాయి. ఇందులో చూడండి మనకి ఎట్లాంటి టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి అంటే 3D డేటా సెట్స్ ఉంటాయి, ఆడియో డేటా సెట్స్, డాక్యుమెంట్, జియోస్పేషియల్, ఇమేజ్, ట్యాబ్లర్, టెక్స్ట్, టైమ్ సిరీస్ అండ్ వీడియో. టైమ్ సిరీస్ అంటే ఐడియా ఉంది అనుకుంటా కదా మీకు. ఒకవేళ ఐడియా లేకపోతే చెప్తున్నా. టైమ్ సిరీస్ అంటే నథింగ్ బట్ టైం కి బేస్డ్ గా డేటా అనేది ఉండడం. లెట్ సపోజ్ స్టాక్ ప్రైస్ డేటా తీసుకోండి. ఈ స్టాక్స్ ప్రైస్ డేటా అనేది నీకు ఎవ్రీ డే కి ఎవ్రీ మినిట్ కి చేంజ్ అవుతూ ఉంటది కదా, అట్లాంటి డేటాని టైమ్ సిరీస్ డేటా అంటాం. అంటే టైం బేస్డ్ గా ఉన్న డేటా అని అర్థం. మనకి ఏ ఫార్మాట్ లో కావాలి, ఒకవేళ CSV ఫార్మాట్ లో కావాలంటే అప్పుడు మనకి CSV ఫార్మాట్ లో ఉండే డేటా మొత్తం ఇక్కడ ఉంటది. అండ్ అలాగే టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్, ఇలా రకరకాలుగా ఉంటాయి. చూసారా మొత్తం ఎన్ని ఉన్నాయో 5,37,067 డేటా సెట్స్ ఉన్నాయి. ఇవి ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు కూడా తర్వాత ఉండే కొద్ది. నెక్స్ట్ సేమ్ ఇంత ముందు లాగే టాస్క్, ఈ టాస్క్ లైబ్రరీస్ అన్ని సేమ్ గానే ఉంటాయి మొత్తానికి. నెక్స్ట్
స్పేసెస్ అంటే ఏంటిదంటే నథింగ్ బట్ ఈ స్పేసెస్ లో మనం మోడల్స్ ని వాడుకోవచ్చు. స్పేస్ అంటే నథింగ్ బట్ ఇందాక వంటలు చేశాం కదా, ఆ వంటని టేస్ట్ చేయాలి అంటే ఈ స్పేసెస్ అనే సెక్షన్ యూజ్ అవుతుంది. అంటే మోడల్ ని మనం ఒకసారి టెస్ట్ చేయాలి. షాపింగ్ మాల్స్ లో పర్ఫ్యూమ్స్ మనం ట్రైల్ చేసుకుంటాం కదా, అండ్ అలాగే కాస్ట్యూమ్స్ కూడా మనం ట్రైలింగ్ చేసుకుంటాం కదా, అండ్ అలాగే ఇది కూడా ఒక ట్రయల్ రూమ్ అన్నమాట. ఫేస్ అంటే మనం ఇందులో ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, టెక్స్ట్ జనరేషన్ ఇట్లా నంబర్ ఆఫ్ వాడుకోవచ్చు. అంటే సపోజ్ నేను ఒకటి తీసుకుంటా, ఏదైనా ఇమేజ్ జనరేషన్ తీసుకుంటా. నేను ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ లో ఏదైనా ఒక మోడల్ ని టెస్ట్ చేయాలి కదా, సో నేను దీన్ని టెస్ట్ చేస్తా. దీని పేరు మిరాజిక్ AI ఇమేజ్ జనరేటర్ అంట. ఓకే, ఏ ప్రాంప్ట్ ఇద్దాం? ఓకే, ఏ బాయ్ రీడింగ్ ఏ బుక్ ఇన్ గార్డెన్ అని ఇద్దాం. చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో అవుట్పుట్. ఏ బాయ్ రీడింగ్ ఏ బుక్ ఇన్ గార్డెన్ అని అన్నా కదా, లెట్స్ సీ. మనకు అవుట్పుట్ ఇచ్చింది ఏ బాయ్ రీడింగ్ ఇన్ ఏ గార్డెన్ కి మనకి ఈ విధంగా అవుట్పుట్ ఇచ్చింది. చూసారా? అంటే మనం మన CPU మీద ఎటువంటి ప్రెషర్ పెట్టట్లేదు, జస్ట్ ఆ మోడల్ ఎలా ఉంటుందో టెస్ట్ చేయడానికి మనకి ఈ ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ స్పేసెస్ అనేది అందుకే యూజ్ అవుతాయి, ఆ మోడల్ ని టెస్ట్ చేయడానికి. ఇది ఈ విధంగా నేను ఇమేజ్ జనరేషన్ ఒక్కటే చేశా. మీరు వీడియో జనరేషన్ ట్రై చేయండి, టెక్స్ట్ జనరేషన్ ట్రై చేయండి, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ట్రై చేయండి, ఇలా స్పీచ్ సింథసిస్, 3D మోడలింగ్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇలా నంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ. సో వీటన్నిటిని ఒక రోజు ఎక్స్ప్లోర్ చేయండి గాయస్. మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఎందుకంటే కొత్త ప్లాట్ఫామ్ కదా. ఇలాంటి ప్లాట్ఫామ్ ని ఎక్స్ప్లోర్ చేస్తే ఇది మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఈ హగ్గింగ్ ఫేస్ అనేది మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ అనేవి ఫ్రీగానే వస్తాయి, బట్ కొన్ని మోడల్స్ మాత్రమే పెయిడ్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది మోడల్స్ వరకు మనం ఫ్రీగానే వాడుకోవచ్చు. దీన్ని లోకల్లో కూడా వాడుకోవచ్చు, బట్ లోకల్లో వాడుకోవాలంటే దానికి తగ్గ ఇన్ఫరెన్స్ ఉండాలి మన దగ్గర. అంటే దానికి తగ్గ ర్యామ్ ఉండాలి మన దగ్గర. ర్యామ్ సార్, GPU సార్, దానికి తగ్గ ఫీచర్స్ అనేవి మన దగ్గర ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ హగ్గింగ్ ఫేస్ API గురించి చెప్తాను. చూడండి, ఇక్కడ యాక్సిస్ టోకెన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ యాక్సిస్ టోకెన్స్ మీద నొక్కితే ఇక్కడ మీరు కావాల్సిన టోకెన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ క్రియేట్ ఏ న్యూ టోకెన్ అని టైప్ చేసి ఇక్కడ, అలాగే నేను రీడ్ మోడ్ లో తీసుకొని జస్ట్ న్యూ టోకెన్, ఓకే క్రియేట్ అని చూసారా? ఇప్పుడు నేను ఈ టోకెన్ ని నా ప్రాజెక్ట్ లో వాడుకోవచ్చు. ఓకేనా? ఇలాగా చూసారా గైస్? ఇది ఇవాళ వీడియో. మనం హగ్గింగ్ ఫేస్ అంటే ఇప్పుడు వరకు మనం హగ్గింగ్ ఫేస్ ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. అసలు హగ్గింగ్ ఫేస్ అంటే ఏంటిది, హగ్గింగ్ ఫేస్ లో ఏమేమి ఉంటాయి అన్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి ఈ డాక్యుమెంటేషన్, ఇక్కడ డాక్స్ అని ఉన్నాయి కదా, ఇది హగ్గింగ్ ఫేస్ యొక్క డాక్యుమెంటేషన్స్. దీన్ని ఒకసారి వెళ్ళి చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. ఈ డాక్యుమెంటేషన్స్ అన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి వీటిని. అండ్ అలాగే ఒకవేళ ఇప్పటి వరకు నేను హగ్గింగ్ ఫేస్ యొక్క మొత్తం ఫీచర్స్ చూపించాను, బట్ నెక్స్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. అప్పుడు నెక్స్ట్ నుంచి ఇవన్నీ చేద్దాం. మోడల్ సెక్షన్ ఉంది కదా, ఇందులో టెక్స్ట్ జనరేషన్, ఎనీ టు ఇమేజ్, టెక్స్ట్ టు టెక్స్ట్, ఇవన్నీ చేసేద్దాం. ఓకేనా? అలాగే ఇక్కడ టాస్క్లు ఉన్నాయి కదా, ఇలా టాస్క్లో కొన్ని టాస్క్స్ అనేవి మనం చేద్దాం. చెప్తున్నా కదా, నేను ఒక్కసారి చేస్తే మీరు ఆటోమేటిక్ గా రెండోసారి మీరే చేసేస్తారు. అంత సింపుల్ గా ఉంటది, అండ్ అలాగే అంత ఇంపార్టెంట్ కూడా. ఇంకొక ఫిల్టర్ ఉంది ఇక్కడ, సార్ట్ అనేది మోస్ట్ లైక్స్ ని బట్టే, మోస్ట్ డౌన్లోడ్స్ ని బట్టే, ఇలా ఈ విధంగా మనం సార్టింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇదేమో మోస్ట్ డౌన్లోడ్స్ అన్నమాట, ఇదేమో మోస్ట్ లైక్స్ అన్నమాట. దీని బేస్డ్ గా మనకి సార్ట్ అయ్యేస్తా ఉంటాయి. ఓకేనా? సో ఇది గైస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం హగ్గింగ్ ఫేస్ యొక్క ఇంప్లిమెంటేషన్ పార్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం మొత్తం. మీరు మా కోసం ఒకటే చేయాలి గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకు ఇంతలా చెప్తున్నాము అంటే మన తెలుగు ఛానల్స్ ని ప్రమోట్ చేయడానికి ఇదే ఒక మంచి అవకాశం. ఓకే గైస్, బై బై.